హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి బక్రీద్ ఫెస్టివల్ రేపైతే ఉంది కాబట్టి ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, ఇంకా వేరే అదర్ కోర్స్ ఏమైనా తీసుకున్నా కూడా కేవలం మీకు 399కే విత్ 1 ఇయర్ వ్యాలిడిటీతో రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియోస్ చూడండి. మీకు సబ్జెక్టు అండ్ కంటెంట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. అండ్ ఆఫర్ ఫెస్టివల్ అనేది మీకు ఈరోజు అండ్ రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మీకు ఆఫర్ కోర్స్ అనేది మీకు ఎక్స్టెండ్ చేయడం అయితే జరుగుతుంది. 999 పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ తీసుకోండి. ఆల్రెడీ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ వివిధ రకాల నోటిఫికేషన్ కూడా మనకు షెడ్యూల్ అయితే వచ్చింది. అతి త్వరలో అయితే రిలీజ్ కాబోతున్నాయి. కాబట్టి కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అయితే తీసుకోండి. 399కి విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఇవ్వడైతే జరుగుతుందన్నమాట. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళితే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అనే తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనిలో వచ్చేసి మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. క్వాలిఫికేషన్ చూసుకుంటే సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కొంతమంది డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి మనకు విజయవాడ, ఏదైతే ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు మన సొంత స్టేట్ ఏదైతుందో విజయవాడలో కూడా మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. కేవలం మనల్ని షార్ట్ లిస్ట్ చేసి తర్వాత మనకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ అయ్యామంటే కనుక మనం ఎయిర్పోర్ట్ అథారిటీ కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే సంస్థ ఉందో వాటిలోనే మనం సెక్యూరిటీ అసిస్టెంట్గా మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు లైక్ అయితే తీయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు జూన్ 3, 2025 తేదీన రావడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి మనకు 2025లోన సెకండ్ నోటిఫికేషన్ మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అప్లికేషన్ ఫీజు మొత్తం కూడా చెప్తాను. ఇక్కడ ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు ఇంకా అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మనకు జూన్ 9, 2025 మనకు ఈ నెల 9వ తేదీ నుంచి మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 30, 2025 సాయంత్రం 5 గంటల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాలి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఏవైతే జనరల్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 500 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు కేవలం 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు జాబ్ ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను. ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తుందని చెప్పాను కదా. మీకు ఏజ్ లిమిట్ కానీ అండ్ మీ సర్టిఫికేట్స్ కానీ జూన్ 1, 2025 కల్లా మీరు ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవాలంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 12th ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డు కానీ, యూనివర్సిటీ కానీ మీరు మినిమం 60% తోటి జనరల్ కేటగిరీ వాళ్ళు 12th పాస్ అయి ఉండాలి. 12th అంటే ఇంటర్మీడియట్లో కూడా మీరు ఎనీ గ్రూప్ అనమాట. బైపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ. అదేవిధంగా డిప్లొమాలో కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఇక ఎవరైతే రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు క్వాలిఫికేషన్లోన 55% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లోన. ఇక నెక్స్ట్ వచ్చి మనకు వాటితో పాటు మీకు కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. మన ఆంధ్రాని తెలంగాణ వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ కాబట్టి తెలుగు మాట్లాడము, రాయడము, చదవడం అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఏదైతే ఉన్నాయో వీటిలోనే ఏదో ఒక మీకు కంపల్సరీగా వచ్చి ఉంటే మీకు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక జూన్ 1, 2025కి మన ఏజ్ లిమిట్ అయితే కౌంట్ చేస్తున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్లు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు జాబ్ ప్రొఫైల్ అనమాట.
జాబ్ ప్రొఫైల్ అంటే మనకు అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాం కాబట్టి అంటే సెక్యూరిటీ విభాగంలోన అసిస్టెంట్ పోస్టులు అనమాట ఇవి. ఇక్కడ మీరు ఏంటంటే ఆపరేషనల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అసిస్టెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకు ఎయిర్పోర్ట్లోన వర్క్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మనకు చాలా రకాలు ఉన్నటువంటి ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సెక్యూరిటీ అసిస్టెంట్లోన ఇక్కడ మనకు 6 రకాలు ఉన్నటువంటి ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో సెంటర్స్ అక్కడ మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా మనకు 200కు పైగా మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు దగ్గరన. ఇక్కడ పాట్నా ఎయిర్పోర్ట్లో వచ్చేసి 23 పోస్టులు అయితే ఉన్నాయి. విజయవాడ వచ్చేసి 24 పోస్టులు అయితే ఉన్నాయి. వడోదర వచ్చేసి 9 అండ్ పోర్ట్ బ్లేయర్కి వచ్చేసి 3 అండ్ గోవాకు వచ్చేసి 53 అండ్ చెన్నైకి వచ్చేసి 54 పోస్టులు అయితే ఉన్నాయి. అయితే ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు విజయవాడ అనేది దగ్గర కాబట్టి 24 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఎయిర్పోర్టు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడు మీరు విజయవాడకు అప్లై చేసుకుంటే మీకు వన్స్ మీకు జాబ్ వచ్చిందంటే కనుక మీరు విజయవాడలో ఎయిర్పోర్ట్లో అయితే మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. జనరల్ కేటగిరీ వాళ్ళకు 12, ఓబీసీ వాళ్ళకు 6, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. ఓవరాల్గా 24 పోస్టులు మనకు మంచి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి కొంతమందికి ఒక డౌట్ ఉండవచ్చు, బ్రదర్ ఇక్కడ నాకు గోవాలో జాబ్ చేయాలనుకుంటున్నాను, గోవాలో 53 పోస్టులు కదా, అక్కడ నేను అప్లై చేసుకోవచ్చా అంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు చెన్నై కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం అనమాట. మీరు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో అక్కడనే మీకు జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీనికి అప్లై లాస్ట్ డేట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మనకు జూన్ 30, 2025 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకు ఈ నెల 9వ తేదీన మనకు జూన్ 9వ తేదీన మార్నింగ్ 10 గంటలకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను కంపల్సరీ మీకు వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ అనేది. అయితే బ్రదర్ ఇక్కడ మీకు ఒకటి మెన్షన్ చేయాలి, మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఉందో నోటిఫికేషన్ అనేది, ఈ నోటిఫికేషన్ మనకు కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనకు 3 years టర్మ్ ఎంగేజ్మెంట్ కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏవైతే అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్ట్ ఉన్నాయో కేవలం 3 years మాత్రమే మనము జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మనకు ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. మనం ఈ 3 సంవత్సరాలు మాత్రమే జాబ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన జాబ్ అనేది పర్మనెంట్ అవుతుందా అంటే మనం అది చెప్పలేమన్నమాట. బట్ 3 years అనే మన జాబ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక మనకు జాబ్ వచ్చినప్పుడు మనకు 3 years అనే శాలరీ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఇక్కడ మనకు పే అండ్ అదర్ అలవెన్స్లు వచ్చేసి ఫస్ట్ ఇయర్ మొత్తం పర్ మంత్ మీకు 21,000 మీకు పర్ మంత్ శాలరీ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 22,000 వస్తుంది. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 22,500 వరకు మనకు శాలరీ అయితే వస్తుంది. అదేవిధంగా మీకు కంపల్సరీగా అదర్ అలవెన్స్లో కూడా ఉంటుందన్నమాట, టీఏ, డిఏ ఇంకా అదర్ అలవెన్స్. ఇంకా దీనికి ఎటువంటి పాస్పోర్ట్ కానీ, అంటే మనం ఎయిర్పోర్ట్ జాబ్స్ కాబట్టి పాస్పోర్ట్ ఉండాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు. దీనికి వచ్చేసి ఎటువంటి అవసరం అయితే లేదనమాట. ఇక నెక్స్ట్ జనరల్ కండిషన్స్లోన నేషనాలిటీ మనకు ఎవరైతే మస్ట్ బీ సిటిజన్ ఇండియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు. 3.1 చూసుకుంటే ద క్యాండిడేట్ హూ హ్యావ్ హయ్యర్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 12th స్టాండర్డ్, ఎవరికైతే ఇంటర్మీడియట్లోన హయ్యర్ పర్సెంటేజ్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. విల్ బీ కాల్డ్ ఫస్ట్ ఫర్ ద ఆన్లైన్ interaction and the selection will be made according to the merit list which will be మనకు ప్రిపేర్డ్ ఆన్ ద ఏదైతే బేసిక్ ఆఫ్ మార్క్స్ సెక్యూరిటీ ఇంటర్వ్యూ అనమాట. ఏదైతే మనకు ఇంటర్లో వచ్చినటువంటి హయ్యర్ పర్సెంటేజ్ తీసుకొని మనల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ దీనికి ఎటువంటి రన్నింగ్ కానీ ఏది కూడా కండక్ట్ చేయరు. కేవలం మీకు వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే పిలిచి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో కానీ మీరైతే సెలెక్ట్ అయ్యారంటే కనుక మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఏదైతే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఈమెయిల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి మీకు ఏదైతే మీకు ఇంటర్వ్యూకి ఎప్పుడు పిలిచాలి, మిమ్మల్ని ఎప్పుడు అంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతే మిమ్మల్ని పిలవడానికి మొత్తం కూడా ఈ వెబ్సైట్ ఈ మొబైల్ నెంబర్ నుంచి రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మనకు ఇది 3 years కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అండ్ ఫైనల్గా వచ్చేసి ఇంతే. అండ్ ఇంకోటి ఎవరైనా మన డిఫెన్స్ డార్నింగ్ యాప్లో వచ్చేసి మీరు కోర్స్ తీసుకోవాలంటే కన్నా కోర్స్ అయితే తీసుకోండి. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అనేది మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.